ఇక ఆపదలో ఆదుకున్న తమపైనే అనీష్ రెడ్డి కేసులు పెడుతున్నారని రజత్రావు ఆరోపించారు. తన సినిమా ఆగిపోయిందంటే 2 కోట్లు ఇచ్చానని, సంవత్సరం అవుతున్నా తిరిగి ఒక్క పైసా కూడా ఇవ్వలేదని తెలిపారు. డబ్బు తిరిగి ఇవ్వాలని పలుమార్లు అడిగినా అనీష్ రెడ్డి స్పందించకపోవడంతో అతన్ని పరిచయం చేసిన మోహిన్ ఇంటికి పంపించారని రజత్రావు వివరించారు. అక్కడ తాము ముగ్గురమే ఉన్నప్పటికీ అనీష్ రెడ్డి తమపై తప్పుడు కేసులు పెడుతున్నారని రజత్రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అనీష్ రెడ్డి తన వద్ద తీసుకున్న 2 కోట్ల రూపాయలు ఇవ్వాలని రజత్రావు డిమాండ్ చేశారు. అనీష్ గారిని నాకు మోసిన్ గారు పరిచయం చేయడం జరిగింది. ఆ సినిమా గురించి అనేటువంటిది నేను దాదాపు 2 కోట్ల రూపాయలు అనేటువంటి అనీష్ గారికి అకౌంట్స్ రూపంలో కానీ మరియు క్యాష్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఈ సినిమా అనేటువంటిది దాని గురించి నేను డబ్బులు అడిగిన ప్రతిసారి నేను ఫైనాన్స్ గురించి నేను చెన్నై నుండి వచ్చేది ఉంది, ప్లస్ ముంబై నుండి వస్తున్నాయి, ఢిల్లీ నుండి వస్తున్నాయి అని చెప్పేసి ప్రతిరోజు గత 6 నెలల నుండి కూడా ఇదే రకమైనటువంటి ఆన్సర్ చెప్తూ పోవడం వల్ల అసలు ఈయన పరిస్థితి అనేటువంటిది నాకు అర్థం కాకపోయేసరికి ఒకసారి మోసిన్ గారి దగ్గరికి వెళ్ళి ఈ విషయం తెలుసుకుందాందా అని చెప్పేసి ఒకసారి ఎక్కడైతే మన పరిచయం అయిందో అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం అనేసరికి ఆ రోజు నేను అనీష్ గారిని తీసుకెళ్లడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజు అనేటువంటిది ఖచ్చితంగా ఇష్యూ సార్ట్అవుట్ చేసుకుందాం, ఈ దాదాపు 2 కోట్లు ఇచ్చి కూడా దాదాపు సంవత్సరం దగ్గరికి వస్తుంది కాబట్టి ఈ డబ్బులు అనేటువంటిది ఇవ్వాలన్నప్పుడు ప్రతిసారి ఇదే చేయడం వల్ల మోసిన్ గారి దగ్గరికి తీసుకెళ్లడం జరిగింది. అప్పుడు మోసిన్ గారు ఏదైనా ఉంటే మీరు మాట్లాడుకుని కంప్లీట్ చేసుకోండి అని చెప్పి, మీరు ఏదైనా ఉంటే మాట్లాడుకోండి అని, మీరు బయటకు వెళ్ళి మాట్లాడుకుని ఒకసారి ఫైనల్ నాకు చెప్పండి అని చెప్పి అదే చెప్పడం జరిగింది మోసిన్ గారు. దానితో ఈయన అనీష్ రెడ్డి గారు అనేటువంటిది దాని తర్వాత కూడా స్టేషన్కి వెళ్ళేసి ఈ కేసులు పెట్టడం కానీ ప్లస్ ఈ సినిమా దాని గురించి అనేటువంటిది ఇబ్బందికరమైన వాతావరణం అనేటువంటి తను క్రియేట్ చేసుకుంటూ మమ్మల్ని ఈ ఇబ్బంది అనేటువంటి గురయ్యేటువంటి నేను కూడా క్యాజువల్గా ఫోన్ చేస్తే కూడా 2 డేస్ బ్యాక్ కేసు ఏదో నా గురించి కూడా పెడతా అని చెప్పేసి వాళ్ళ కామన్ ఫ్రెండ్స్తో మాట్లాడుకోవడం జరిగింది. అనీష్ రెడ్డికి ఒక విషయం చెప్పేది ఒకటి ఏంటంటే, మా గురించి సినిమా ఆగిపోయింది కాబట్టి దాని డబ్బుల గురించి వచ్చావు, ఆ డబ్బులు తీసుకున్నావు, నువ్వు ఎక్కడి నుండి తీసుకుంటావో తెచ్చేసుకొని మా డబ్బులు మాకు ఇచ్చేసుకొని నీ సినిమా అనేటువంటి నువ్వు చూసేసుకుంటే బాగుంటుంది. కానీ ఈ సంబంధం లేనటువంటి ఈ టైంపాస్ ముచ్చట్లు అనేటువంటిది ఈ మీడియాకి కానీ పోలీస్ స్టేషన్లో పోయేసి నీ టైం వేస్ట్ చేసుకుని మా టైం వేస్ట్ చేసే ఉద్దేశం అయితే చేసుకో అనీష్ రెడ్డి. నువ్వు కంప్లీట్ మా పేమెంట్ అనేటువంటి నేను ఇచ్చిన 2 కోట్లు అనేటువంటి వీళ్ళని తొందరగా చెల్లించేసి ఈ మన ఇద్దరిని కలిపినటువంటి మోసిన్ అనే వ్యక్తి అనేటువంటి ఈ బదనాం చేసే పంచాయతీ అనేటువంటి మానేసుకొని నీ పని నువ్వు చేసుకో, మా పని మేము చేసుకోవడం అనీష్ రెడ్డి. దీంట్లో సంబంధం లేని వ్యక్తులు అనేటువంటి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని బయట వాళ్ళని ఇంకెక్కడికెట్టుకో తిరిగినా కానీ దీనివల్ల నీకు లాభం అనేటువంటి జరగదు. నీ ఉద్దేశం మా దగ్గరకు వచ్చిన ఉద్దేశం సినిమా కంప్లీట్ చేసుకోవాలని వచ్చినాం. ఈ సినిమాకి ఎవ్వరు కూడా మార్కెట్లో మీరు అంతకుముందు కూడా మాకు రాకముందు ఎంతమంది తిరిగినావు ఎవరు కూడా సపోర్ట్ చేయకుండా, కానీ ఆ పెద్ద మనిషి నీకు సపోర్ట్ చేసిండు. నాతో అయినంత నేను డబ్బులు ఇచ్చాను.